ఎన్నికలకు ముందు నేను ముఖ్యమంత్రి రేసులో లేను అని చెప్పినటువంటి షిండే ఎన్నికలు అయిపోగానే మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి నేను రేసులోనే ఉన్నాను, నాకు ఇస్తానని చెప్పారు. ప్లస్ నేను ఒక సామాన్య కార్యకర్త నుండి పైకి వచ్చినటువంటి వాడిని సాధించి చూపించాను, అట్లాంటి నాకు ముఖ్యమంత్రి పదవి రావాల్సి ఉంది అన్నటువంటి విషయం తేల్చి చెప్పడంతో ప్రారంభమైనటువంటి వివాదం ఫైనల్గా కేంద్ర నాయకులతో కలిసిన తర్వాత పరిష్కారం అయిపోయింది. ఒకటి, తన కొడుక్కి డిప్యూటీ సీఎం అడుగుతున్నారు అన్నటువంటి పాయింట్ ఒకటి చర్చ నడుస్తుంది. రేపు మంత్రివర్గంలో మరి తను డిప్యూటీ అంటే అక్కడ బీజేపీ అధినాయకత్వం అయితే షిండేని తర్వాత ఫడ్నవీస్ని డిప్యూటీ సీఎం ఇతని పేరేంటి పవార్ని అజిత్ పవార్ని డిప్యూటీ సీఎంలుగా ఉండమంది, అలాగే బీజేపీ ముఖ్యమంత్రి ఉంటారు అన్నటువంటి విషయం తేల్చి చెప్పింది. ఇది నెంబర్ 1. రెండవది, షిండే వాస్తవంగా ఎదురు తిరగచ్చు, కానీ ఇక్కడ ఛాయిస్ లేకుండా పోయింది. క్రిందటిసారి ఉద్ధవ్ థాకరేకు ఉన్నటువంటి 57 సీట్లే వస్తే అటు కాంగ్రెస్ ఎన్సీపీలతో కలిపితే సంపూర్ణ మెజారిటీ వచ్చింది కాబట్టి ఆనాడు ఉంది. ఇవాళ వచ్చేటప్పటికి తనకి 50, అజిత్ పవార్తో కలిపితే 90, మిగతా నలుగురు కలిస్తే మిగతా ముగ్గురు అటు ఉద్ధవ్ థాకరే కాంగ్రెస్ ఎన్సీపీ కలిస్తే అదొక 49. అప్పుడు ఈ 50 ప్లస్ 40 90 ప్లస్ ఆ 40 కలిపినా కూడా 130 దగ్గరనే ఉండే. అదే సందర్భంలో మళ్ళీ చీలికలు వస్తాయి అన్నటువంటి భయము ఏర్పడింది. ఎందుకు, ఉద్ధవ్ థాకరేని చీల్చి తను తీసుకొచ్చాడు. ఇప్పుడు బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వము అన్నటువంటిది మోడీ నేతృత్వంలోని నాయకత్వానికి అట్లాగే షిండేకి ఇద్దరికి మద్దతు ప్రకటించినటువంటి వాళ్ళు తేడా వచ్చినప్పుడు అటు వెళ్ళరన్న ఇదేం లేదు. రెండవది, ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు శరద్ పవార్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు 2/3 మెజార్టీ ఇటు చీలు వచ్చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నటువంటి వాతావరణంలో తను గనక అనవసరంగా పట్టుబడితే దెబ్బతింటాను అన్నటువంటి ఉద్దేశంతోనే కాంప్రమైజ్ అయినట్టు కనబడుతుంది షిండే.